జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వైరల్ ఫీవర్తో పాటు వెన్నునొప్పి సమస్యతో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వైరల్ ఫీవర్ పూర్తిగా తగ్గినప్పటికీ వెన్నునొప్పి ఆయన్ని ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. అందుకే నిన్న ఆయన అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పలు వైద్య పరీక్షలు చేసుకున్నట్టు జనసేన పార్టీ సోషల్ మీడియా బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అధికారికంగా ప్రకటించింది. మంగళగిరి నుండి హైదరాబాద్ కి మొన్న రాత్రి పయనమైన పవన్ కళ్యాణ్ ఈ మేరకు పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్తో పాటు పలు కీలకమైన పరీక్షలు నిర్వహించిన వైద్యులు పవన్ కళ్యాణ్కి ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ నెల చివర్లో కానీ లేదా మార్చి మొదటి వారంలో కానీ ఆయన మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకుంటారట. ఇదిలా ఉండగా ఈ నెల 24వ తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నాడని జనసేన సోషల్ మీడియా వెల్లడించింది. గంటల తరబడి అసెంబ్లీలో కూర్చోవాల్సి వచ్చే అవకాశం ఉన్నందున వైద్యుల సూచనల ప్రకారం వెళ్లేందుకే ఆయన అపోలో హాస్పిటల్లో ఈ కీలక పరీక్షలు చేయించుకున్నాడని టాక్. ఆయన హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న ఫోటోలు జనసేన సోషల్ మీడియా విడుదల చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. తమ ఆరాధ్య దైవాన్ని ఇలా చూడలేకపోతున్నాము అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కన్నీటి పర్యంతమై కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నేడు సాయంత్రం 5 గంటలకు మంగళగిరి పార్టీ ఆఫీస్లో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నాడు. ఆయన అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశానికి జనసేన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్స్లో మాట్లాడాల్సిన కీలక పాయింట్స్ని చర్చించుకోబోతున్నారట. జనసేన ఖాతాలో సివిల్ సప్లైస్, సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖలు ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు సంబంధించిన సమీక్షలు కూడా నిర్వహించబోతున్నారట. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే నెల 28వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు డేట్స్ ఇచ్చే అవకాశాలైతే లేవట. మరి మార్చి 28న విడుదలవ్వటం దాదాపుగా అసాధ్యమే అని అంటున్నారు.